హలో, హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మన ఛానల్లో వీడియోస్ వ్లాగ్స్ పెట్టక చాలా రోజులైతే అయింది. సో అస్సలు టైం కుదరట్లేదు. అంటే నా మొబైల్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది. సో ఎప్పటికప్పటికి అనుకుంటూ ఉంటాను వ్లాగ్ పోస్ట్ చేయాలని, బట్ కుదరలేదు. ఫైనల్గా ఇది కూడా ఇంకా ఎన్ని రోజులు వీడియోస్ ఉన్నాయి యాక్చువల్లీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి, టైం కుదరట్లేదండి. ఇదైతే రీసెంట్గా నా వ్లాగ్స్లో అయితే చూసుంటారు. సో పుంగనూరులో ఐడియా ఉంటుంది చాలామందికి, జాతర అయితే జరిగింది. సో సింపుల్గా జాతర అండ్ ఉగాది రోజుది నా సింపుల్ వ్లాగ్ 2 డేస్ది కలిపి ఒక చిన్న వ్లాగ్ లాగా సెట్ చేశాను అనమాట. సో జాతర ముందు రోజు మా ప్రిపరేషన్స్ అయితే ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇయర్ జాతర లేదు. ఇయర్లో మా మావయ్య వాళ్ళ తమ్ముడు చనిపోయారనమాట, మా చిన్న మావయ్య. సో 11 months వరకు మాకు ఫెస్టివల్స్ ఏం లేదు. బట్ కానీ యాజ్ యూజువల్ పూజ తినడం అంతా నార్మల్గానే ఉంటుంది. కానీ నా ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, గరిగలు అలా మోయడం, దేవుడికి వేట కొట్టడం అలా ఉండదన్నమాట. సో రిమైనింగ్ థింగ్స్ అన్నీ యాజ్ యూజువల్ అనమాట. సో జాతర రోజు నా పూజ అయితే ఇలాగే జరిగింది. సో నా ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకు నా పూజ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా నా పూజ అయితే ఆ రోజు మార్నింగ్ ఇలా జరిగింది. సో ముందు రోజే ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకుంటాం అనమాట. ఫెస్టివల్ ముందు రోజు బెడ్షీట్స్ మార్చేసుకోవడము, కర్టెన్స్ మార్చేసేయడము, ముందు రోజే చాటు అనేది పెడతారనమాట. అది పెట్టాక ఇల్లంతా మొత్తం కిచెన్ సామాన్ల దగ్గర నుంచి మొత్తం కింద దింపేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటాం అనమాట. సో 1 month ఒక 15 days ముందే ఒక్కొక్క వర్కే చేసేసాం. అన్నీ కష్టం అవుతుంది. నేను స్కూల్కి వెళ్తాను, ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కాబట్టి, సో ఇద్దరం కలిసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, ఒకరోజు కిచెన్, ఒకరోజు హాల్, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నీట్గా సర్దేసుకున్నాము. సో ఇదైతే ఫెస్టివల్ ముందు రోజు. సో దివాన్ కవర్స్, బెడ్రూమ్లో బెడ్ కవర్స్, కర్టెన్స్ అన్నీ అయితే చేంజ్ చేసేసాను. సో ఖచ్చితంగా ఈ బెడ్షీట్స్ అనేవి వీక్లీ ట్వైస్ చేంజ్ చేస్తూనే ఉంటామండి. సో ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడం, బయట ముగ్గు పెట్టడం అంతా నైటే చేసేసుకుంటాం. ఎందుకంటే మార్నింగ్ అంత టైం సరిపోదు కాబట్టి, పడుకునే ముందే ఎవ్రీథింగ్ మొత్తం ఫ్లవర్స్ కుట్టడం దగ్గర నుంచి డోర్స్కి వేయడము, ఎవ్రీథింగ్ మార్నింగ్ లేవగానే బాతింగ్, పూజ, వంట ఇలాగే పెట్టుకుంటాం అనమాట. అదర్ ఎక్స్ట్రా వర్క్స్ ఏది కూడా ఉంచుకోము. సో ఫైనల్గా బెడ్రూమ్ అంతా కూడా సర్దేశాను. సో కర్టెన్స్ కొత్తవి చేంజ్ చేసేసాను, బెడ్ కవర్స్ చేంజ్ చేసేసాను. అండ్ ఇదైతే మా బుల్లి రుత్విక్ది వాటర్ ట్యాంక్ అండ్ వాడి టీవీ అనమాట. సో ఫైనల్గా బెడ్ కవర్స్, కర్టెన్స్, బెడ్షీట్స్ అంతా నైటే మార్చేసుకున్నాను. అండ్ ఇంకైతే పూజ అయితే మార్నింగ్ పూజ చూసేసారు, ఫస్ట్ క్లిప్ యాడ్ చేశాను. సో జాతరలకైతే నైట్ వెళ్ళామండి. ఇంకా మా హస్బెండ్ రాలేదు అండ్ మా బావ వాళ్ళు రాలేదు. ఇంకా మా అక్క వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉంది, డెలివరీ అయింది రీసెంట్గా. తను మా ఇంట్లో అయితే పాప పుట్టింది. సో నేను, అత్తయ్య, మావయ్య, రిత్విక్ ముగ్గురమే అనమాట. మావయ్య కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపిరు జాతర అలాగా. నేను, అత్తయ్య, రిత్విక్కే. ఇంకా డేలో ఎందుకులే, ఫుల్ ఎండగా ఉంటుంది. సో నైట్ వెళ్ళి అలాగే టెంపుల్ దేవుడిని చూసేసుకొని, రిత్విక్ ఏమైనా, ఇంకా జాతర అంటే తెలిసిందే కదండి. సో అలా వాడికి ఏదైనా టాయ్స్ ఏదైనా కొనుక్కొని వద్దామని నైట్ అయితే వెళ్ళామన్నమాట జాతరకి. సో ఇదంతా మార్నింగ్ నా పూజ అండ్ నేను ఇలా సర్దుకున్నానని అయితే చిన్న క్లిప్ యాడ్ చేశాను. సో నైట్ అయితే జాతరకు స్టార్ట్ అయిపోయింది. ఇదంతా రిత్విక్ చేసిందండి. ఆ రోజు గందరగోళం చేసాడు. స్మైలీస్ తీసుకొచ్చి గోడంతా ఇచ్చేసాడు, పెన్సిల్తో గీసేసాడు, మొత్తం ఇల్లు మొత్తం పాడు చేసేసి ఉంటాడు. సో బట్ కానీ ఏమన్నారు, వాడికి బాగా ఎక్స్క్యూజెస్ ఇస్తారు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్. సో ఇవన్నీ కూడా మెమోరీస్. నిజంగా నేనైనా కోప్పడతాను కానీ వాళ్ళు అసలు కోప్పరు అనమాట. వాడు చేసే పనులకు చూడండి, ఇల్లు మొత్తం గీసేస్తాడు. చాలా లవ్తో చూసుకుంటారనమాట. ఒక్కొక్కసారి హ్యాపీ అనిపిస్తుంది. సో మేబీ మేము బయట నింటే వాడి గ్రాండ్ పేరెంట్స్ లవ్ ఉండేది కాదేమో. సో నైట్ అయితే ఇంకా మేము జాతరలోకి వెళ్ళిపోయాం. సో ట్యూస్డే, వెన్స్డే 2 days ఉంటుందండి ఫెస్టివల్. ట్యూస్డే నైట్ అమ్మవారి సిరుసు ఊరేగిస్తారు. వెన్స్డే మార్నింగ్కి గుళ్ళో ప్రతిష్ఠింపజేసేస్తారనమాట. మార్నింగ్ నుంచి నైట్ ఆల్మోస్ట్ మేము వెళ్ళడమే 9 అలా వెళ్ళాము. క్రౌడ్ తక్కువ ఉంటుంది, కూల్గా ఉంటుంది, వేడి కదా, కొంచెం ప్రశాంతంగా తిరిగి రావచ్చని. సో ఆ కుండలు మోయడానికి మేము గరిగలు అంటాం అనమాట. మోస్తూనే ఉన్నారు అసలు.
అంటే నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయన్నమాట. అంటే మార్నింగ్ నుంచి ఇంకెన్ని వచ్చి ఉంటాయి, అసలు లోపలికి వెళ్ళలేకపోయామన్నమాట. ఇంక బాబుని తీసుకొని దర్శనం కూడా కష్టమేలే, ఇంకా ముందు రోజు చూసున్నాం దేవుణ్ణి. సో దూరం నుంచే చూసుకొచ్చేసాం, అలా జాతరలో అలా తిరిగి వచ్చేస్తామని. సో ఇంతసేపు చూస్తుంటే వస్తూనే ఉన్నాయి. కానీ చాలా ఫీల్ అయ్యాము. ఎవ్రీ ఇయర్ మేము కూడా ఇలా చేసేవాళ్ళము. సో ఈ ఇయర్ చేయలేదు. అండ్ లాస్ట్ ఇయర్ మా తాతయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు. సో ఆ ఇయర్ చేయలేదు. సో ఆ వెంటనే మా చిన్నమావయ్య, సో ఈ ఇయర్ కూడా మిస్ అయ్యాము. ప్లస్ ఇంట్లో కూడా ఎవ్వరు లేకపోయేసరికి కొంచెం లోన్లీగా అనిపించింది అనమాట. ఏ ఫెస్టివల్కి అటెండ్ అయినా అవ్వకపోయినా అందరం జాతరకి కంపల్సరీ వచ్చేవాళ్ళం. మేము బయట ఉన్నప్పుడు కానీ, మా బావాళ్ళు బయట ఉన్నప్పుడు కానీ అందరూ ఖచ్చితంగా సంక్రాంతి, దివాళీ అవైనా ఎవరో ఒకరు వీలుంటే వచ్చేవాళ్ళు. మోస్ట్లీ జాతర మాత్రము 100% ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాళ్ళు. 2-3 డేస్ ముందే వచ్చేసేవాళ్ళు, 2-3 డేస్ తర్వాత. ఎందుకంటే మాకు జాతర అయిన నెక్స్ట్ 2 డేస్కి ఎప్పుడు ఉగాది వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఆ వీక్ అంతా హడావిడిగా ఉండేది ప్రతి ఇయరు. సో ఈ ఇయర్ మాత్రం మేమే అయ్యేసరికి చాలా బాధ అనిపించింది. అంతా చూసి చాలా మిస్ అయ్యాను అనమాట వాళ్ళందరినీ. చాలా డల్గా అనిపించింది ఆ రోజు నాకు నిజంగానే ఎందుకో. సో అసలు వెళ్ళాలని కూడా లేదనమాట జాతరకి. ఇంకా రిత్విక్ కోసమే వెళ్ళాం. ఇంక అత్తయ్య సర్లే వాడి కోసమన్నా, వాడైనా చూస్తాడు కదా కొంచెం సరదాగా, అవి వాడికి ఏమైనా కొనియచ్చని నైట్ అసలు అనుకోకుండా వెళ్ళాము. అసలు వెళ్ళాలనిపించలేదు, ఎవరు లేరు కదా, ఇంట్రెస్టే లేదండి అసలు. ఆ వైబ్ లేదు, ఫెస్టివల్ వైబ్ ఇంట్లో. మామూలుగా జాతర అంటే ఒక 1 వీక్ నుంచి హడావిడి ఉంటుందన్నమాట ఇంట్లో. అలాంటిదే లేదు. మేమే ఏదో తినడము ఉండడము ఏదో కొంచెం ఒకలా అనిపించింది. సో ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వాళ్ళకు, పుంగనూరులో రిలేటివ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫెస్టివల్ బాగా ఐడియా ఉంటుందన్నమాట. జాతర మన చుట్టుపక్కల కానీ మన ఏపీలో ఫస్ట్ ఇక్కడ పుంగనూరు నుంచే స్టార్ట్ అవుతుంది. పుంగనూరు జాతర అయినాకే మళ్ళీ మదనపల్లి అని, పలంనేరు అని, తిరుపతి అని అట్లా ఒక్కొక్కటి వెళ్తుందన్నమాట. సో పుంగనూరుది స్టోరీ తెలుసుంటుంది. ఇక్కడైతే ఓల్డ్ రాజులు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళే ఈ జాతర జరిపిస్తారు. ప్రజెంట్ వాళ్ళు ఎక్కడో ఉంటారు, బట్ ఎవ్రీ ఇయర్ ఈ జాతరకు వచ్చి ముందే ఇవి అరేంజ్మెంట్స్ అది చూసుకొని ఈ జాతరను అయితే వాళ్ళ కులదేవతగా, అమ్మవారిని గంగమ్మని వాళ్ళ కులదేవతగా అనుకొని చేయిస్తారు. సో ఇక్కడ ఎవరో ఒక ఆవిడ అయితే అది వెతుకొని దేవుడు వచ్చినట్టు ఊగిపోయి భయపడిపోయాను నేను. ఒక ఫోన్ కూడా కింద పడిపోయింది. అది అసలు భయం వేసింది. అంటే చాలా దూరం నుంచి నడుచుకొస్తారండి. ఈవెన్ మేమే ఒక 5-6 కిలోమీటర్స్ అరౌండ్ మా ఇంటి నుంచి టెంపుల్కి మేము కూడా చెప్పులు లేకుండా అది కుండని తీసుకొని వెళ్తాము. సో అలా మోస్ట్లీ చాలా డిస్టెన్స్ ఉండేవాళ్ళు తప్ప ఆల్మోస్ట్ టౌన్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ వెహికల్స్లో అలా రారనమాట, నడుచుకుని మోసుకొస్తారు. సో ఇదైతే నడివి గంగమ్మ. ఆ గంగమ్మకు ముందే పెట్టుంటారు, నా ఓల్డ్ వీడియోస్లో ఇంకా క్లియర్గా ఉంది. సో ఇదైతే నెక్స్ట్ డే పూజ అనమాట, ఉగాదిది. సో నా వీడియో ఎలా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.